ఆర్టీసీ సమ్మె హెచ్చరిక నేపథ్యంలో యాజమాన్యం బహిరంగ లేఖ రాసింది. ఉద్యోగులు కార్మికులను బెదిరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, రేపు మొదటి షిఫ్ట్ నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే నిర్ణయించారు. ఇప్పటికే లేబర్ కమిషనర్ కావచ్చు, ఆర్టీసీ యాజమాన్యానికి కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక సమ్మె నోటీసును ఇచ్చారు. ఇక నిన్న మాత్రం కవాతు భారీ ఎత్తున ఆర్టీసీ కార్మిక నేతలంతా కలిసి కవాతును నిర్ణయించారు. ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. అక్కడ వరకు భారీ ఎత్తున ఆర్టీసీ జేఏసీ నేతలు, ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది అంతా కలిసి కవాతును అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒకటే చెప్పారు, మేము ఆర్టీసీ అనివార్య కారణాల వల్ల మేము సమ్మెకు పోవాల్సి వచ్చింది తప్ప సమ్మె చేయాలని అయితే మాకేం లేదు. చర్చలకు పిలిస్తే మాత్రం మేము సిద్ధంగానే ఉన్నామని కూడా పదే పదే ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తూనే ఉన్నారు. మరొక పక్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చర్చలకు తలుపులు ఎప్పుడు తెరిచే ఉన్నాయి, మేము కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, చర్చల కోసం మేమంతా సిద్ధంగానే ఉన్నాము, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు అని కూడా చెప్పారు. అన్నం ప్రకారం కొంతమంది ఆర్టీసీ యూనియన్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా కలిసి రవాణా శాఖ మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉదయం అయితే అశ్వత్థామారెడ్డి టీఎంయూ వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్వత్థామారెడ్డి ఆధ్వర్యంలో వెళ్ళి కొంతమంది జేఏసీ నేతలు అయితే కలిశారు. వాళ్ళందరికీ కూడా సమ్మె అనేది అనివార్యం కాదు, సమ్మె చేయడం వల్ల ఆర్టీసీ నష్టపోతుంది, ఇప్పుడిప్పుడే లాభాల్లో వస్తున్నటువంటి ఆర్టీసీని సమ్మె ద్వారా మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడం అనేది సరైనది కాదని కూడా పొన్నం ప్రభాకర్ వాళ్ళతో చెప్పారు. ఈరోజు ఐఎన్టీసీకి చెందినటువంటి ఐఎన్టీసీకి చెందినటువంటి ఎస్డబ్ల్యూ నేత రాజిరెడ్డి ఆధ్వర్యంలో కూడా కొంతమంది ఆర్టీసీ నేతలు వెళ్ళి పొన్నం ప్రభాకర్ను కలిశారు. సేమ్ వాళ్ళకి కూడా రవాణా శాఖ మంత్రి ఇదే విజ్ఞప్తి చేశారు, సమ్మె పైన పునరాలోచన చేయాలని కూడా చెప్పారు. ఇక సమ్మె నోటీసు ఇచ్చినటువంటి జేఏసీ నేతలు టీఎంయూ కావచ్చు, ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, వెంకన్న, థామస్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో వీళ్లకు చర్చలకు ఆహ్వానం పలికారు. మరికొద్దిసేపట్లోనే సచివాలయంలో రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఈ చర్చలు జరుగుతాయి, చర్చలకు మేము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా జేఏసీ నేతలు అయితే ప్రకటించారు. మరొక పక్క ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక లేఖను ఉద్యోగులకు కావచ్చు, కార్మిక నాయకులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు వాళ్ళను ఉద్దేశిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. ఆర్టీసీ తల్లి వంటిది, ఇన్ని రోజులు మేము ఏం కావాలంటే అది అడగంది అమ్మ అన్నమైన పెట్టదు, కానీ మేము మాత్రం అంటే యాజమాన్యం మాత్రం అన్నీ సమకూర్చుకుంటూ వస్తుంది. మాకు చేతనైనంత వరకు కూడా ఉద్యోగులకు కావచ్చు, సిబ్బంది కావచ్చు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలని కల్పిస్తూ వచ్చాము. అయితే తల్లి లాంటి ఆర్టీసీని చంపుకోవడం, సమ్మె చేయడం అంటే చంపడమే, ఒక ముక్కలో చెప్పాలంటే చంపడమే అని కూడా యాజమాన్యం చెప్పింది. అంతేకాదు మీరందరూ సమ్మె అనే ఆలోచనను విరమించుకోండి, మీకు కావలసినటువంటి అన్ని సేవలు ఆర్టీసీ మీద వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా సిబ్బంది మీద కావచ్చు, కార్మికుల మీద కావచ్చు ఖర్చు చేసేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది, అది మీకు తెలిసిన విషయమే అని కూడా చెప్పారు. సమ్మె పైన మరొకసారి పునరాలోచన చేయాలని కూడా యాజమాన్యం పదే పదే విజ్ఞప్తి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో అది సెక్రటరేట్లో రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో చర్చలు అయితే జరగనున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డిమాండ్లను రవాణా శాఖ మంత్రి ముందుకు తీసుకెళ్లేందుకైతే జేఏసీ నేతలు అయితే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే వచ్చేందుకైతే వస్తున్నారు, దారిలో ఉన్నామని కూడా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా రవాణా శాఖ మంత్రి ముందు పెడతామని కూడా చెప్తున్నారు. అందులో వీలైనన్ని ఆర్థికపరమైనవి కొన్ని ఉన్నాయి, ఆర్థిక పరంగా అంటే ఖర్చు లేని సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని తమ పక్షాన పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాలని కూడా జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఒక సద్బుద్ధ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క యాజమాన్యము, ప్రభుత్వం కూడా చర్చలకు పిలవడం, అందుకు జేఏసీ నేతలు కూడా సుముఖత వ్యక్తం చేయడం అయితే జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఆర్టీసీ జేఏసీ నేతలు రవాణా శాఖ మంత్రితో చర్చలు అయితే కొనసాగనున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లను రవాణా శాఖ మంత్రి ముంగిట పెట్టనున్నారు. అందులో ఏ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించనుంది, వేటిని తిరస్కరించనుంది అనేదైతే మరికొద్దిసేపట్లోనే తేలనుంది. దానికి సంబంధించిన అయితే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు యు.